back to our channel Manito Masti and welcome back to one more video. సో ఆల్రెడీ ఈ రోజు నుండి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, మా కమ్యూనిటీలో కూడా అమ్మవారిని అయితే పెట్టారు. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. సో లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, నేను వీడియో పోస్ట్ చేశాను. అప్పుడు నిహిరా అయితే కడుపులో ఉంది, 9th మంత్. ఇప్పుడు నిహిరాకైతే నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది. ఇప్పుడు నిహిరా కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. కింద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఈ 9 days కలిపి ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను, మేబీ కుదిరితే, లేదంటే విడివిడిగా అయినా పోస్ట్ చేస్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుండి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి మా ఎదురింటి వాళ్ళైతే చక్కగా అమ్మవారిని అయితే పెట్టుకున్నారు. సో మనకి వినాయక చవితి ఎలాగ చేసుకుంటామో 9 days 11 days అలా ఉంచుకుంటాం కదా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని, సేమ్ అలాగే ఇక్కడ కూడా 9 days అయితే అమ్మవారిని పెట్టుకొని పూజిస్తారు. నైట్ టైము ఇలా గర్బా డ్యాన్స్ ఇవన్నీ చేస్తారనమాట. ఎక్కువగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో 12 వరకు నిద్రపోకుండా భలే ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా, పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఆడుతూనే ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఆ 9 days అపార్ట్మెంట్ మొత్తం సందడిగా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఇంకొంచెం ఎక్కువ గేమ్స్ పెట్టడం పిల్లలకి అలా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ లేడీస్ వచ్చి డ్యాన్స్ వరకే చేసేవాళ్ళు, పిల్లలు పాపం వాళ్ళతో పాటే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇయర్ అయితే గేమ్స్ కూడా పిల్లలకి గేమ్స్, ఫ్యాషన్ షో ఇలా పెడుతున్నారనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను దర్శిత అయితే ఇంకా ఇంట్లో పూజ చేసేసి కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాము అని చెప్పని వెళ్తున్నాము. దర్శితకి కూడా హెల్త్ బాగాలేదు కదా, సో వాడిని కూడా కొంచెం బయట తిప్పినట్లు ఉంటుంది అని చెప్పని తీసుకువెళ్తున్నాను. ఇక్కడ అమ్మవారికి అయితే వాడితోనే పూలు అవన్నీ పెట్టిస్తున్నాను అనమాట. అక్కడైతే వాచ్మెన్ ఉంటారు. సో ఇంకెవరన్నా వచ్చినప్పుడు ప్రసాదం అలా ఇవ్వడానికి అక్కడ వాచ్మెన్ ఉంటాడు. ఇంకా దర్శిత్తో అయితే అక్షింతలో పూలు అన్నీ పెట్టించి నమస్కారం అయితే చేయిస్తున్నాను. సో వాడు కూడా కొంచెం బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, ఎంత కళగా ఉన్నారు. సో ఆ శారీ కానీ ఆ అమ్మవారిది ఆ డెకరేషన్ కానీ ఎంత చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను ఈ వీడియో కింద లింక్ షేర్ చేస్తాను, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి. సో ఇలా అయితే డెకరేట్ చేశారు. ప్రతి వీధికి పెడతారనమాట. మనకి వినాయక చవితికి వినాయక విగ్రహాలను ఎలా వీధికి పెట్టుకుంటామో సేమ్ అలానే చేస్తారు. చాలా బాగా చేస్తారు ముంబైలో మాత్రం. ఇది మేము 2nd year అనమాట. 1st year ఉన్నాము. సో అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఇప్పుడు కూడా నిహిరా అయితే ఉంది కదా, సో నిహిరా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే దండం పెట్టుకొని పైకి వెళ్దాం రారా అంటే అసలు దర్శిత్ రానని మొండికేశాడు. సో కొంచెం సేపు ఇలా గార్డెన్లో కూర్చొని వెళ్దామని అయితే తీసుకొచ్చాను. అప్పటికే మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా తను కూడా కొంచెం సేపు కూర్చున్నారు దర్శిత్తో పాటు. అటు కారు వెళ్తుంటే దర్శిత్ కారు కావాలి, కారు కొందాము, సో నేను డ్రైవ్ చేస్తాను, నేను నేర్చుకుంటాను అని అయితే చెప్తున్నాడు. ఇంకా సర్లే అని చెప్పని కొంచెం సేపు అలా ఉంచి వాడికి కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలా ఉంచి అయితే వెళ్ళాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుందామని వెళ్ళారు, వాడితో పాటు వీడు కూడా వెళ్ళాడనమాట. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ దసరాకైతే. నేను గమనించింది అయితే అదే. పాపం స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళైతే ఈ అమ్మవారి దగ్గరికి రావడం, వాళ్ళే మైక్లో తీసుకొని మాట్లాడడం, ఈరోజు ఈ గేమ్ ఉంటుంది, అందరు రెడీ అయ్యి త్వరగా కిందకి రావాలి అని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు గ్రీన్ కలర్ అనుకుంటాను, ఉన్న వాళ్ళందరూ ఇలా గ్రీన్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్లు వేసుకుంటారు. వీళ్ళతో పాటు జెంట్స్ కూడా డ్యాన్స్ చేస్తారు, మధ్యలో యాడ్ అవుతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఈ 9 days అయితే కలగా అపార్ట్మెంట్ మొత్తం ఒక సందడిగా ఉంటుంది.
మేమైతే 9 అయితే చాలు సో రెడీ అయిపోయి తిని ఇంట్లో పని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాము. సో చూడ్డానికని దర్శిత్ మా హస్బెండ్ ఇంట్లో ఉంటున్నారు. ఫస్ట్ డే మళ్ళీ దర్శిత్ వచ్చాడు. తర్వాత ఇంకా ఈ 3 డేస్ అయితే రానని గొడవ చేశాడు. అందులోనూ ఈరోజు అయితే వర్షం పడింది. 4th డే అనుకుంటాను, ఆ రోజు వర్షం పడింది. సో ఇంకా తనైతే రానని చెప్పాడు. ఇంకా నేను అమ్మ అయితే వెళ్ళాము. అమ్మ కూడా ఉంది కదా, సో అమ్మ కూడా ఉంది కదా అని చెప్పని నేను, నిహిర అండ్ అమ్మే 9 అయితే చాలు కరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఇక్కడైతే ఆ రోజు దర్శిత్ రానని చెప్పాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇంట్లోనే పూజ చేసుకుంటున్నారు ఈవినింగ్. ఇంకా సర్లే అని చెప్పని వాళ్ళని వదిలేసి మేమైతే వెళ్ళాము. హర 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 మహాదేవ్ హర 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 మహాదేవ్ శంభో శంకర శంభో శంకర. ఇక్కడ చూడండి, ఇదే బుడ్డది అనుకుంటే ఈ బుడ్డది మా బుడ్డ దాన్ని ఆడిస్తుంది. సో చాలా బాగా అనిపించింది. అసలు భయం లేకుండా భలే ఉంటారు పిల్లలు అయితే. చక్కగా ఎవరు పిలిచినా దగ్గరికి వస్తారు, చక్కగా ఆడుకుంటారు. మా బుడ్డదైతే కొత్త ఫేసెస్ చూస్తే చాలు వాళ్ళు ఎత్తుకోగానే ఏడుస్తుంది. సో ఆ బుడ్డదాన్ని చూస్తే నాకు భలే అనిపించింది. అండ్ ఇక్కడైతే ఫ్యాషన్ షో చేశారు ఆ రోజు. సో అప్పటికి పిల్లలది అయిపోయిందనమాట. ఇంకా పెద్దవాళ్ళు జస్ట్ సరదాగా చేస్తున్నారు. నేను ఆ రోజు కొంచెం లేట్గా దిగాను. ఈ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను నేను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా అంతా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు. నాకు తర్వాత అనిపించింది అయ్యో మిస్ అయ్యానే అని చెప్పని. నేను నార్మల్గా డ్యాన్సెస్ ఏమోలే వెళ్దాంలే నిదానంగానే అనుకున్నాను. బట్ కాకపోతే ఆ రోజు ఫ్యాషన్ షో చేశారంట. ఇంకా లాస్ట్ మినిట్ ఇంకా పెద్దవాళ్ళు సరదాగా చేస్తుంటే ఇంకా అది నేను జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ లాగా తీసుకున్నాను అనమాట. వీళ్ళతో పాటు నీరా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. జస్ట్ అలా కిందకి వెళ్ళగానే ఆ సౌండ్స్కి ఇంకా డ్యాన్స్ అయితే మొదలు పెడుతుంది. ఇంకా దానికి ఊపొచ్చిన ప్రతిసారి నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటుంది. కానీ దర్శిత్ అలా కాదు. వాడేమో ఇంకా సైలెంట్ అయిపోవడం, అందరిని చూసి దగ్గరికి రావడం, సిగ్గుపడడం అలా చేస్తాడు. కానీ నిహిర క్వైట్ ఆపోజిట్, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.